Hello aspirants, welcome to the session. CAT 2024 slot 3లో అడిగిన arithmetic questions ఈ particular session లో discuss చేసుకుందాం. Right, here is the first question. In a group of 250 students, the percentage of girls was at least 44 and at most 60. Minimum 44 ఉండాలట, అలాగే maximum 60 ఉందిట. Very good. The rest of the students were boys. మిగిలిన వాళ్ళు అంటే 44 గర్ల్స్ అయితే రిమైనింగ్ 56 బాయ్స్, అలాగే 60 గర్ల్స్ అయితే రిమైనింగ్ 40 బాయ్స్. వెరీ గుడ్. ఈచ్ స్టూడెంట్ ఆప్టెడ్ ఫర్ ఐదర్ స్విమ్మింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ బోత్. ఓకే, సెట్ థియరీకి సంబంధించిన క్వశ్చన్. ఎస్, 50% ఆఫ్ ద బాయ్స్ అండ్ 80% ఆఫ్ ద గర్ల్స్ స్విమ్మింగ్, వైల్ 70% బాయ్స్ 60% గర్ల్స్ రన్నింగ్. Then minimum and maximum both. Very good. Set theory లో basic question, very simple question చూడండి. మినిమం కండిషన్ ఒకటి, మాక్సిమం కండిషన్ ఒకటి మాట్లాడుకుందాం. మినిమమ్, మాక్సిమం కండిషన్. నాకు కావాల్సిన ఆన్సర్ మినిమం అండ్ మాక్సిమం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, వాళ్ళల్లో స్విమ్మింగ్ ఎంతమంది అప్లై చేశారు, రన్నింగ్ ఎంతమంది, బోత్ టుగెదర్ ఎంతమంది. రైట్, టోటల్ బాయ్స్. అలాగే రన్నింగ్ అడిగారా, ఫస్ట్ స్విమ్మింగ్ ఇచ్చారా, స్విమ్మింగ్, రన్నింగ్, బోత్. స్విమ్మింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ అండ్ రన్నింగ్ బోత్. ఓకే, అలాగే మ్యాక్సిమం కండిషన్లో కూడా బాయ్స్ గర్ల్స్ మాట్లాడదాం. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ బాయ్స్, టోటల్ గర్ల్స్. అలాగే వాళ్ళల్లో స్విమ్మింగ్ ఎంతమంది, రన్నింగ్ ఎంతమంది, స్విమ్మింగ్ అండ్ రన్నింగ్ టుగెదర్ ఎంతమంది. నన్ను అడిగింది స్విమ్మింగ్ అండ్ రన్నింగ్ టుగెదర్ మినిమం అండ్ మ్యాక్సిమం కేసెస్ అడుగుతున్నారు. రైట్, వెరీ గుడ్, సూపర్. So first of all, 44% girls, total 250 లో 44%, 40% అంటే 104% is 110 girls. 110 girls అయితే బాయ్స్ వచ్చేసి రిమైనింగ్ విచ్ ఈజ్ 140, టోటల్ 250. సూపర్. మ్యాక్సిమం 60, 625 times 150, 100. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే బాయ్స్ 50%, విచ్ మీన్స్ 70 హియర్. 80% ఆఫ్ ద గర్ల్స్ స్విమ్మింగ్, 88 హియర్. వెరీ గుడ్. స్విమ్మింగ్. ఓకే, అలాగే ఇక్కడ 50% అంటే 50, 80% అంటే 120. సూపర్. ఇది మినిమం కండిషన్, ఇది మ్యాక్సిమం కండిషన్. 70% ఆఫ్ ది బాయ్స్ విచ్ ఈజ్ 98, 14 7 times 98. 60% ఆఫ్ ది గర్ల్స్ 66. వెరీ గుడ్. 70% is here is 70, 66% is 33 యాడ్ చేస్తే. రైట్, 60%, 15 6 times 90 here. Very good. Done. Boys 70%, 50% boys. ఇక్కడ 50% 70, ఇక్కడ 50% 50. అదే గర్ల్స్ 80%, ఇక్కడ 88, ఇక్కడ 120. 70%, 14 7 times 107, 7లో. అలాగే 60%. సూపర్. ఇప్పుడు నాకు స్విమ్మింగ్ అండ్ రన్నింగ్ సెట్ థియరీలో మ్యాక్సిమం టోటల్ యాడ్ చేసి దీన్ని టోటల్ సబ్స్ట్రాక్ట్ చేస్తే స్విమ్మింగ్ అండ్ రన్నింగ్ బోత్ వచ్చేస్తారు. కరెక్ట్. ఇంకా 70 ఉంది అంటే రిమైనింగ్ 28 బాయ్స్ ఇక్కడ. ఓకే, వెరీ గుడ్. బోత్ స్విమ్మింగ్ అండ్ రన్నింగ్. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికల్లా 66, 88 టోటల్ ఎంత అయిపోతుంది అక్కడికి, 140, 154. 154 అయిపోతుందంటే రిమైనింగ్ 44 అంటే మినిమం కేసు 44 + 28 విచ్ ఈజ్ 72. 72 ఈజ్ ద మినిమం కేస్. సో రెండు ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. వెరీ గుడ్.
నెక్స్ట్ 120 అంటే 20 బోత్, ఇక్కడ వచ్చేసి 210 అంటే 60 బోత్ 80, 72 and 80. వెరీ గుడ్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో వెన్ డయాగ్రామ్లో కనుక రిప్రజెంట్ చేస్తే బోత్ బాయ్స్ గర్ల్స్, బాయ్స్ ఆప్టెడ్ వచ్చేసి స్విమ్మింగ్ వచ్చేసి 70, రన్నింగ్ వచ్చేసి 70, 98. ఇలా గనక ఉంటే టోటల్లో నుంచి ఇక్కడ 28 రాసుకొని రిమైనింగ్ వాల్యూస్ ఇక్కడ రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సెట్ థియరీ. సెట్ థియరీలో కాకుండా డైరెక్ట్గా టేబుల్ రిప్రజెంటేషన్ కూడా మాట్లాడేయచ్చు. రైట్, వెరీ గుడ్. సింపుల్ క్వశ్చన్, సూపర్. నెక్స్ట్, ఆఫ్టర్ 2 successive increments, Gopal's salary becomes, okay, of his salary. Initial 100% కాస్త 187.5% అయిందిట. అంటే ఇంక్రిమెంట్ పర్సెంటేజ్ అంతా 87.5% getting increased. If the percentage second increment was twice that of first, very good. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేసేసుకుందాం. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంక్రిమెంట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇంక్రిమెంట్, ఫర్ సపోజ్ ఫస్ట్ ఇంక్రిమెంట్ ఇదైతే డెసిమల్ వాల్యూస్ వస్తున్నాయి కదా, ఆప్షన్ వెరిఫికేషన్లో లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఎప్పుడైనా సరే డెసిమల్ వాల్యూస్కి. ఓకే, సో రిమైనింగ్ వాల్యూస్ చూద్దాం. 30. సెకండ్ ఇంక్రిమెంట్ ఈజ్ డబుల్ దట్ ఆఫ్ 30 + 60. ఇక్కడికే 90 అయిపోయింది. సో దిస్ కెనాట్ బి మై ఆన్సర్. 87.5లోనే రావాలి. తర్వాత 25 మాట్లాడదాం. 25 + 50, 85 + 25 × 50/100. సక్సెసివ్ ఇంక్రిమెంట్స్, సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ నుంచి రిక్వైర్డ్ పర్సెంటేజ్ మాట్లాడుతున్నా. వెరీ గుడ్. 50 2 times to 12.5 times. So 50 + 25, 75, 87.5. This 87.5% increment. Very simple question. Very basic level question. Percentages లో starting లో మనం చేసే క్వశ్చన్ ఇది. Very good. Next. Shyam can complete a job in 20 days alone. Mohit is twice as fast as Sam and thrice as fast as. సో ఇక్కడ ఇచ్చిన ఎఫిషియన్సీ రేషియో రాసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ మోహిత్, శామ్, అయినా. మోహిత్ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ శామ్. వెరీ గుడ్. అంటే నేను ఇక్కడ రాసిన మిడిల్ నెంబర్ కంటే ఇక్కడ ట్వైస్ రాయాలి, థ్రైస్ రాయాలి. 6 రాసుకుంటున్నా, 3 రాసుకుంటున్నా, ట్వైస్ రాసా, థ్రైస్ రాసా. వెరీ గుడ్. నౌ టోటల్ వర్క్ ఈజ్ Syam can do 3 × 20, 60 units, 3 × 20. Efficiency is 3 units, 20 days. 60 units is the total work. 60 units. Very good. They undertook arrange Syam and Mohit first day. Syam and Mohit on first day. Syam and Ayan on second day. Third day Mohit and Aina. Okay, first day Syam and Mohit ante 9 units of work is getting done. Syam and Ananya 5 units of work is getting done. Right? Okay, sorry. 3 and 6 units, total 9 units. 3 and 2 units. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 6 and 2 units. వెరీ గుడ్, వెరీ గుడ్. సో టోటల్ ఫస్ట్ డే 9 units of work is getting done, 5 units of work is getting done. కరెక్ట్. ఇక్కడ వచ్చేటప్పటికల్లా 8 units of work is getting done. అంటే టోటల్ 3 daysలో నాకు 22 units of work ఫినిష్ అవ్వడానికి 3 days టైం పడుతుంది. రైట్. అదే 44 units ఆఫ్ వర్క్ ఫినిష్ అవ్వడానికి 6 days టైం పడుతుంది. రైట్. ఎస్. 3 and 3
ఇక్కడికి 6 యూనిట్స్ ప్లస్ 6 యూనిట్స్, ఇక్కడికి 12 యూనిట్స్ శ్యామ్ చేసింది. ఓకే, నన్ను అడుగుతుంది వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ బై శ్యామ్. శ్యామ్ ఎంత వర్క్ చేశారు, రైట్? ఇక్కడ వరకు 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేశారు. నెక్స్ట్ డే 9 యూనిట్స్ అంటే అప్పటికి 53 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈస్ గెటింగ్ డన్. 53 యూనిట్స్ 7 days. ఇక్కడ ఒక 3 యూనిట్స్ చేసింది శ్యామ్. ఓకే, నెక్స్ట్ 58 యూనిట్స్ 8 days. ఇక్కడ ఒక 3 యూనిట్స్ చేసింది. వెరీ గుడ్. నెక్స్ట్ డే నాకు ఇంకా రిమైనింగ్ 2 యూనిట్సే, అంటే 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫినిష్ అవ్వడానికి 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈజ్ రిమైనింగ్. నౌ ఎఫిషియన్సీ ఈజ్ 8 యూనిట్స్, రైట్? 2. ఇక్కడ నాకు శ్యామ్ ఏం చేయాల అంటే శ్యామ్ చేసిన టోటల్ 12 ప్లస్ 3 ప్లస్ 3 which is 18 units of work is done by Shyam. నన్ను అడిగింది ఫ్రాక్షన్. రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈజ్ 18 units of work is done by Shyam out of total 60, right? 6 3 times 6 10 times 3/10 of the work is done by Shyam. Time and work, very simple question, basic question. Very good. Next, a certain amount of water was poured into a 300-liter container and the remaining portion of the container was filled with milk. నా దగ్గర ఒక పెద్ద కంటైనర్ ఉంది, దానిలో 300 లీటర్స్ ఫిల్ అవ్వగలదు. అందులో నేను కొంత వాటర్ పోసా, రిమైనింగ్ మిల్క్ పోసా, రైట్? టోటల్ కెపాసిటీ ఆఫ్ ద కంటైనర్ ఈజ్ 300 లీటర్స్. అందులో కొంత అమౌంట్ ఆఫ్ వాటర్, కొంత అమౌంట్ ఆఫ్ మిల్క్ ఫిల్ చేసేసాను. ఓకే, రిమైనింగ్ పోర్షన్ అని మాట్లాడుతున్నారు కాబట్టి, రైట్? Let us suppose water filled be A. Milk would be 300 minus A. Right? Then an amount of the solution was taken out from the container which was twice the volume of the water. అంటే ఈ టోటల్లో నుంచి నేను 2A లీటర్స్ బయటికి తీసేసా. ఈ 2A లీటర్స్లో నాకు వాటర్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది. అది ఏ రేషియోలో? A:300 మైనస్ ఏ రేషియోలో ఉంటుంది. ఓకే, బయటికి తీసేసిన ఈ 2A అనేది A:300 మైనస్ ఏ రేషియోలో ఉంటుంది. వెరీ గుడ్. అండ్ వాటర్ వాజ్ రీఫిల్డ్ టు ద కంటైనర్. రీఫిల్ ద కంటైనర్ అగైన్. మళ్ళీ 2A వాటర్ తీసుకొని వచ్చి యాడ్ చేసేసా. ద రిజల్టెంట్ సొల్యూషన్ 72% మిల్క్. రిజల్టెంట్ సొల్యూషన్లో 72% మిల్క్ అంటే వాటర్ ఎంత ఉన్నట్టు? 28% వాటర్ ఉన్నట్టు, కరెక్ట్? ఓకే, ఇనీషియల్గా ఏ వాటర్ ఉంది, అందులో నుంచి నేను అవుట్ ఆఫ్ టోటల్ 300లో అవుట్ ఆఫ్ టోటల్ 300 యూనిట్స్ ఆఫ్ లీటర్లో టోటల్లో నేను సబ్స్ట్రాక్ట్ చేసింది ఏ. వెయిట్, 2A liters is I am subtracting. In this 2A liters, milk and water is in the ratio, right? A out of the total, right? Very good. A liters out of total 300, total తీసేసింది 2A liters. ఫర్ సపోజ్ నా దగ్గర 10 లీటర్స్ ఉంది, 2:3 రేషియోలో ఉన్నాయి అని మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ నా దగ్గర 100 లీటర్స్ ఉన్నాయి. 100 లీటర్స్ అవి వాటర్, మిల్క్ 2:3 రేషియోలో. ఇప్పుడు నేను ఒక 20 లీటర్స్ బయటికి తీస్తున్నాను అంటే, 20 లీటర్స్ బయటికి తీస్తున్నాను అంటే నేను ఇప్పుడు ఎలా మాట్లాడతాను? టోటల్ 100లో 20 లీటర్స్ తీస్తున్నాను, టోటల్ 5 parts వాల్యూ, టోటల్ 5 parts, అందులో 2 parts కావాలి నాకు, రైట్?
ఈ 20 లీటర్స్ని కూడా 2:3 రేషియోలోనే, రైట్. ఈ టోటల్ వాల్యూ డినామినేటర్లో రాసుకొని న్యూమరేటర్లో వాటర్ వాల్యూ రాశా, రైట్. టోటల్ వాల్యూని డినామినేటర్లో రాసి న్యూమరేటర్లో వాటర్ వాల్యూ రాశా. అవుట్ ఆఫ్ టోటల్ బయటికి తీసేసిన కంటెంట్ 2A, మళ్ళీ 2A లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుని వచ్చి యాడ్ చేసేసారు. నౌ ఇట్ ఈస్ బికమింగ్ యాజ్ 28% ఆఫ్ టోటల్ 300 లీటర్స్ ఇంటూ 3. సూపర్. 3A. ఇప్పుడు నాకు రిమైనింగ్ వాల్యూ 3A మైనస్ A స్క్వేర్ బై 300. దిస్ మస్ట్ బి 84, రైట్. సంథింగ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 84 అంటే మినిమం గ్రేటర్ దాన్ 84 అయి ఉండాలి. 33 మల్టిపుల్స్లో 84 కంటే పైన ఉన్న వాల్యూ. లెట్ us సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు 30. A ఈజ్ ఈక్వల్ టు 30 విచ్ మీన్స్ 90 మైనస్ 30 ఇంటూ 30 బై 150. ఇయర్ 2 క్యాన్సిల్ అయింది కదా, దిస్ ఈజ్ 150, రైట్. ఈ వాల్యూ ఎంతకి ఈక్వేట్ అవుతుందో చెక్ చేద్దాం. 3 5 టైమ్స్ 5 6 టైమ్స్ 30, రైట్. ఎగ్జాక్ట్లీ 84. సో ఏ వాల్యూ ఈజ్ 30. ఇక్కడ నేను ఏ వాల్యూ గెస్ చేయడమే నా ఆన్సర్, లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకొని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే. దెన్ ఇనీషియల్లీ పౌర్డ్, then amount of water in liters that was initially poured in the container was A value 30. 30 is the answer for this question. 30 liters, right. Very good. A value guess cheyadame na answer. Super. Next. Aman invested rupees 4,000 in a bank at a certain rate of interest compounded annually. If the ratio of value of investment after 3 years, ఆఫ్టర్ 5 years, 3 years 5 years అంటే ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో 2 years గ్యాప్ ఉంది. ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో 2 years గ్యాప్ ఉంది. 2 years గ్యాప్ ఉంటే సబ్ డూప్లికేట్ రేషియో మాట్లాడతాం. ఓకే, విచ్ ఈజ్ 5:6 is the principal to amount. Rate percentage is 1 out of principal 5 into 100. 20% is the rate percentage. Very good. 20%, the minimum number of required to exceed 20,000, greater than 20,000 అవ్వాలట. 4,000 principal greater than 20 అంటే 5 times అవ్వాలి. ఓకే, ఇనీషియల్గా ఉన్న ప్రిన్సిపల్ 5 times అవ్వాలి. సూపర్. 20%. ఓకే, మినిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిక్వైర్డ్ అని మాట్లాడుతున్నారు. ప్రిన్సిపల్ 1.2 1.2 ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ సో ఆన్ ఎన్నిసార్లు రాస్తే అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5p అవుతుంది అని మాట్లాడమంటున్నారు. సో ఇది కొంచెం క్యాలిక్యులేటివ్ క్వశ్చన్. సో వితౌట్ క్యాలిక్యులేటర్ ఇది కొంచెం కష్టం అవుతుందేమో. సరే చూద్దాం. 1.2 ఇంటూ 1.2 ఇంటూ అలా ఎన్నిసార్లు రాస్తే 5 అవుతుంది అంటే మినిమం 9 times రాస్తే 9 times రాస్తే 5 అవుతుంది అది. ఓకే, సో దిస్ వాల్యూ ఈజ్ 9. 9 is the answer for this question. Okay, calculative question just. Okay, very good. Next. Gopi marks a price of product in order to make 20% profit. Ravi gets 10% discount on this market price and thus saves the profit in rupees made by Gopi product to Ravi. Very good. మార్కప్ చేశాడు, డిస్కౌంట్ ఇచ్చాడు, సేవింగ్ ఇచ్చేసారు. వెరీ గుడ్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. ఎవరు సేవ్ చేశారు? రవి సేవ్ చేశాడు. రవి సేవ్ చేశాడు అంటే తనకు వచ్చిన డిస్కౌంట్నే సేవ్ చేస్తాడు, రైట్. తనకు ఏదైతే డిస్కౌంట్ వస్తుందో అదే సేవ్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపి 100 రూపీస్ కానీ 120 రూపీస్ చేసి 10% డిస్కౌంట్ ఇచ్చాడు, 108. సేవింగ్ అంటే ఇక్కడ ఎంతైతే తగ్గిందో దట్ ఈస్ ద సేవింగ్. 12 parts వాల్యూ 15 రూపీస్ అని మాట్లాడుతున్నారు, రైట్.
అలా అయితే ప్రాఫిట్ మేడ్ బై, దిస్ ఈస్ ద ప్రాఫిట్ 8 parts. ఓకే, వెరీ గుడ్. 4 3 times 4, 2 times 3, 5 times 5, 2 times 10 rupees is the amount saved by Ravi. 10 rupees is the amount saved by Ravi. Option B is the correct answer for this question. Super. Next, the average of 3 distinct real numbers is, real numbers ఏ మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. 28. A plus B plus C is equal to 28. 28 3 times, 28 3 times, which is 84. If the smallest number is increased by 7 and the largest number is reduced by, the order of the numbers remain unchanged and the new arithmetic mean becomes 2 more than the middle number. Very good. Order remains unchanged అంటే లీస్ట్ నెంబర్ గానే ఉంది. అంటే ఏకి 7 యాడ్ చేసినా దట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇట్ సెల్ఫ్. బి అలాగే సిలో నుంచి 10 రెడ్యూస్ చేసిన తర్వాత కూడా దీని యావరేజ్ ఎంత అవుతుందిట, 2 more than మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ కంటే 2 more, 3 into b plus 2. వెరీ గుడ్. ఇక్కడ నుంచి నాకు ఒక ఈక్వేషన్ వస్తుంది చూడండి. 3b అటువైపు తీసుకొని వెళ్తే రైట్ 2b a minus 2b plus c is equal to a minus 2b plus c is equal to, ఇటువైపు -3 ఉంది, 3 2 times 6, 6 plus 3 9 అవుతుంది. కరెక్ట్. డన్. వెరీ గుడ్. a plus c దీన్ని కనుక 2 times చేసి యాడ్ చేస్తే 2a plus 2b plus 2c is equal to 168. Correct. So now a plus c is total 3a plus 3c. a plus c is 177 by 3. 177 by 3, 3 5 times 9 times. Right, 59. a plus c is equal to 59. While the difference between the largest and smallest becomes okay, c minus a is 64. నన్ను అడుగుతున్న క్వశ్చన్, the largest original set is, wait, c minus 10. ఎప్పుడు ఇది రెడ్యూస్ చేసి ఇంక్రీజ్ చేసిన తర్వాత లార్జెస్ట్ నెంబర్ ఈజ్ c minus 10. c minus 10 minus a minus 7. This value is 64. Okay. c minus 17. c minus a is equal to, wait, 17 కదా, 17 యాడ్ చేస్తే 20 యాడ్ చేస్తే విచ్ ఈజ్ 84 81. రెండింటిని యాడ్ చేసిన తర్వాత రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేసిన, వైల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ బికమ్స్ c minus 10 minus a minus 7. Okay. a plus 7 minus c plus 10. అప్పుడు 3 డిఫరెన్స్ 81. a plus c is greater than అవ్వాలి కదా. వెయిట్, c minus a is equal to 81. నన్ను అడిగింది రియల్ నెంబర్స్, నాట్ ఇంటీజర్స్. రియల్ నెంబర్స్ అంటే -∞ to +∞, ఏ వాల్యూ అయినా పర్లేదు. రైట్. రియల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఏ వాల్యూ అయినా పర్లా. నన్ను అడిగింది ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్.
సి కావాలి. సి ఈజ్ ఈక్వల్ టు రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి. 59 ప్లస్ 81 డివైడెడ్ బై 2. రైట్. 81 40 divided by 2 70. 70 is the correct answer for this question. Right. Negative number. Negative a is a negative number. Okay. C minus a greater value వస్తుంది అంటే a చిన్న నెంబర్ నెగిటివ్ నెంబర్ అయి ఉంటుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A train traveled a certain distance at uniform speed. Very good. Had the speed been 6 kmph more, it would have taken 4 hours less. Speed 6 kilometers per hour less, it would have taken 6 hours more. The distance traveled. Very good. Distance is equal to speed into time taken. Initial distance is equal to speed into time taken. This distance is covered when s plus 6 t minus 4 hours. ఓకే, స్పీడ్ కనుక 6 hours ఇంక్రీజ్ అయితే టైమ్ 4 hours తగ్గిందిట. వెరీ గుడ్. సో ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. st is equal to st plus 6t minus 4s minus 6 4 times 24. st getting cancelled. అన్నిట్లోనూ 2 ఉంది. 3t minus 2s is equal to 12. 3t minus 2s is equal to 12. This is my first equation. Second condition లో same distance st. If the speed is reduced by 6, time taken would have taken 4 hours more. st is equal to st plus 4s minus 6t minus 6 hours more. 4 hours కాదు, 6 hours. రైట్. 6s minus 6t minus 36. అన్నిట్లో 6 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. st పోయి 6 కూడా క్యాన్సిల్ అవుతుంది. s minus t is equal to 6. This is my second equation. Okay. 3t minus 3s 2s ఇదొకటి 12. 2s minus 2t, this is 12. 6 2 times 12. 3t ఈ రెండింటిని యాడ్ చేస్తే t is equal to 24. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి t వాల్యూ 24. సో s minus t is equal to 6. t వాల్యూ s వాల్యూ 30. సో డిస్టెన్స్ నన్ను అడుగుతుంది. డిస్టెన్స్ is equal to speed into time taken. 30 into 24. 24 3 times 72. 720 kilometers. 720 kilometers. Option B is the correct answer for this question. Super. Very good. Next question. Rajesh and Vimal owns 20 hectares and 30 hectares of agricultural land respectively, which are entirely covered by wheat and mustard. Very good. 20 hectares లో wheat mustard ఉన్నాయి, 30 hectares లో wheat mustard ఉన్నాయి. Very good. The cultivation area of wheat and mustard in the land of Vimal is 5:3 ratio. Vimal కి ఉన్న ల్యాండ్ 30 hectares. రేషియో 5:3. టోటల్ 8 ప్యాట్స్. 8 ప్యాట్స్ 30 అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది. నన్ను అడుగుతుంది రేషియో కాబట్టి రేషియో నాకు ఇష్టం వచ్చినట్టు కన్వర్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ద టోటల్ కల్టివేషన్ ల్యాండ్. సూపర్. రాజేష్ దగ్గర ఎంత ల్యాండ్ ఉంది? రాజేష్ దగ్గర 20 hectares. అలాగే విమల్ దగ్గర 30 hectares ఉంది. వెరీ గుడ్. సో విమల్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? 8 పార్ట్స్తో. సో లెట్ us మల్టిప్లై 8 హియర్ అండ్ హియర్. 160. ఎందుకంటే నా ఇచ్చిన రేషియో కాబట్టి, ఆన్సర్ రేషియో కాబట్టి ఒక వాల్యూ అడగట్లా, ఎన్ని హెక్టార్స్లో అని అడగట్లా,
రేషియో అడుగుతున్నారు కాబట్టి రేషియోలో నా ఇష్టం వచ్చినట్టు ఒక నెంబర్ని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే రేషియో కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై అవుతుంది. అది యూజ్ చేసుకొని చేస్తున్నాను. ఓకే, టోటల్ 5:3, 8 3 టైమ్స్ అంటే వీట్ మస్టర్డ్. వీట్ ఎంత ఉన్నట్టు ఇక్కడ టోటల్ 8 3 150 90 హెక్టర్స్. 150 90 హెక్టర్స్. టోటల్ కల్టివేషన్ ఏరియా ఆఫ్ వీట్ టు మస్టర్డ్ అంటే టోటల్ కల్టివేషన్ ఈజ్ 160 plus 240 which is 400. Total area is 11:9 wheat to mustard. 22 times 11 2 times 9 2 times. So ఈ పర్సన్కి వీట్ మస్టర్డ్ ఆల్రెడీ వీట్ 150 ఇక్కడ ఉంది కాబట్టి వీట్ ఇంకా ఎంత ఉంటుంది ఇక్కడ టోటల్ 220లో 150 ఇక్కడ. సో రిమైనింగ్ 70. టోటల్ 90, టోటల్ 180లో 90 ఇక్కడ ఉంది కాబట్టి రిమైనింగ్ 90 ఇటు. వీట్ టు మస్టర్డ్, వీట్ అండ్ మస్టర్డ్ ఇన్ ద ల్యాండ్ ఓన్డ్ బై రాజేష్. రేషియో అడుగుతున్నారు 70:90, 7:9. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సూపర్. ఎస్. సో ఈ సెషన్ ఇక్కడతో వైండప్ చేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. రైట్, 2024 టోటల్ 3 స్లాట్స్లో ఉన్న అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే మొత్తం అన్ని కవర్ చేయడం అయితే జరిగింది. రైట్, ఎస్. ప్రీవియస్ సెషన్స్ కూడా వాచ్ చేయండి. డన్. థ్యాంక్ యూ.